పెడన్లో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న ఏదైతే గుడివాడలో వైసీపీ సమావేశానికి అయితే కనుక అటువైపు పెన్నినాని హాజరు కాలేని పరిస్థితి, ఆయన్ని హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే నిన్న ఉప్పాళ్ల హారిక జెడ్పీటీసీని కూడా అక్కడే ఆపేసి ఏదైతే రాళ్ల దాడి జరిగిందో నిన్న అత్యంత అవమానకరంగా ఆవిడ్ని బూతులు కూడా తిట్టిన పరిస్థితి అయితే ఉంది. ఇదే నేపథ్యంలో మిగిలిన నాయకులందరూ కూడా దీనికి సంబంధించి రెస్పాండ్ అవడం అయితే జరిగింది. ఇవాళ పెడన్లో అయితే కనుక మళ్ళీ హారిక గారు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. మేడం చెప్పండి, ఇవాళ సమావేశం ఎలా జరిగింది? పెరినాని గారి రియాక్షన్ కానీ మిగిలిన నాయకులందరూ కూడా మీకు సపోర్ట్ చేస్తూ మాట్లాడడం అయితే జరుగుతూ ఉంది. ఎలా? ఫస్ట్ నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నానమ్మా, మీరు భయం లేకుండా నిర్భయంగా చెప్పండి దయచేసి. నిన్న జరిగిన సిచ్యువేషన్ అంతా చూశారు మీరు. అక్కడ వాళ్ళు ఎంత భయంకరంగా బూతులు మాట్లాడారనేది కూడా మీ చెవులతో మీరు విన్నారు. కానీ ఈరోజు మహిళలకు రక్షణ కల్పించాల్సిన ఈ రాజ్యాంగ వ్యవస్థ ఉన్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన భారతమాత అనగానే అందరికీ గుర్తొచ్చేది చేతులు పెట్టి నమస్కరించాలి ఆడపిల్ల కనపడగానే అని. మన గాంధీ గారు ఏం చెప్పారు? రాత్రిపూట కూడా అర్ధరాత్రి పూట కూడా ఆడపిల్ల ఒంటరిగా తిరిగినాడే మనకు స్వతంత్రం వచ్చింది అని. కానీ నిన్న జరిగిన దాష్టీకం మీరు చూస్తూనే ఉన్నారు, ప్రత్యక్ష సాక్షి మీరు. నేను నిన్న కారులోంచి మిమ్మల్ని చూస్తూనే ఉన్నా. ప్రతి ఒక్కరూ ఎంత చెలరేగిపోయి రాడ్లతో కర్రలతో నాపరాయి ముక్కలతో అలా ఆ రకంగా దాడి చేస్తే మేము తిరిగి వేరే రూట్లో వెళ్ళిపోమని చెప్తే మేము ఆ రూట్లోంచి వెళ్ళిపోతున్న వెనకపడి రౌడీ మూకలు 3 సార్లు కర్రలతో రాళ్లతో దాడి చేసి ఆ రకంగా చేస్తుంటే విజువల్స్ అన్నీ చూస్తూ కూడా జెడ్పీటీసీ గారిని కూడా చెంప మీద కొట్టి ఒకరిని కాలుతో తన్ని ఎంత అసభ్యంగా ప్రవర్తిస్తూ దరిద్రమైన మాటలు మాట్లాడుతుంటే అవన్నీ విని కూడా ఈ రాష్ట్ర మంత్రి గారు అయినటువంటి కొల్లు రవీంద్ర గారు ఎంత దారుణంగా తను ఒక మహిళామణి అయ్యుండి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ అందరినీ రెచ్చగొట్టి టీడీపీ వాళ్ళని మేమే రెచ్చగొట్టామంట. మేము వెళ్ళింది మీటింగ్కి, మేము సభ్యత సంస్కారంతో మాట్లాడుతున్నాము. సంస్కారం లేకుండా ఏ రోజు ఎవరితో మేము ప్రవర్తించలేదు. కానీ ఆయన చేసిన పని ఏంటి? ఆయన ఒక మంత్రి స్థానంలో ఉండి ఆయన చేయవలసిందేంటి? ఆయన కానీ మన ఆవిడ పేరేంటి తానేటి మన హోమ్ మినిస్టర్ గారు ఆవిడ గారు వంగలపూడి అనిత గారు ఆవిడ ఏం చేస్తున్నారు? ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువైపోయినాయి, శాంతం అసలు గూండాయిజం చెలరేగిపోయి అలా రోడ్లపైకి వచ్చి కార్లను ధ్వంసం చేసి ఒక జిల్లాకి ప్రథమ మహిళ అయినటువంటి నా మీదే ఈ రకంగా చేస్తే సాధారణ మహిళలు రోడ్ల మీద తిరిగే పరిస్థితి ఉందా? దానిని కట్టడి చేసి శాంతి భద్రతలన్నిటినీ కూడా మీరు పరిరక్షించే విధానాన్ని వదిలేసి గాలికి వదిలేసి దారుణంగా మాట్లాడుతున్నారు. మీరు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే, ఆమె మహానటి, నాకు ఇచ్చిన బిరుదు ఒక జిల్లా పరిషత్ చైర్మన్గా నేను చేసిన తప్పేంటి? నేను మీడియా ముఖంగా అడుగుతున్నాను, నేను చేసిన తప్పేంటి? ఒక మీటింగ్కి వెళ్ళడం నేను చేసిన తప్ప? నేను చేసిన నేరమా? ఇది ఏ అధిష్టానం నుంచి ఏమైనా కాల్ వచ్చిందా? జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇంకా మిగిలిన నాయకులు ఎవరైనా కాల్ చేసి దీని గురించి మాట్లాడారు? చేశారు, జగన్ గారు చేశారు, సజ్జల గారు చేశారు, అయోధ్య గారు చేశారు. అంతేకాకుండా మహిళా నాయకులు అందరూ కూడా వచ్చారు. అలాగే ప్రతి ఒక్క నాయకుడు కానీ కార్యకర్త కానీ రాజకీయాన్ని పక్కన పెట్టేసేయండి. ప్రతి ఒక్కరు కూడా ఒక ఆడపిల్లకి జరిగిన అవమానంగా బడుగు బలహీన వర్గాల నుంచి కానివ్వండి, పైన ఇంకా ఓన్లీ బడుగు బలహీన వర్గాలనే కాదు, ప్రతి మహిళకి జరిగిన అవమానంగా భావించి ప్రతి ఒక్కరూ ఈరోజు నాకు అండగా నిలుస్తుంటే మీరు ఓర్వలేక మహానటి అని పేరు పెట్టారు. ఇది మీకు ఏ విధంగా సమంజసం అనిపిస్తుందో మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోమని కోరుకుంటున్నాను. అదే పరిస్థితి మొత్తం మీద ఏదైతే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారో ఇప్పుడు ప్రెస్ మీట్ కూడా పెట్టి మహానటి అనడం సబబు కాదు అని చెప్పి కూడా హారిక చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే మీటింగ్లో కూడా పెన్నినానితో పాటు మిగిలిన నాయకులు కూడా మాట్లాడడం జరిగింది. హారికకి కూడా అధిష్టానం నుంచి కాల్ వచ్చినట్టుగా కూడా జగన్మోహన్ రెడ్డి, ఇటువైపు ఎవరైతే సజ్జల రామకృష్ణారెడ్డి కూడా అందరూ కాల్ చేసి తనతో మాట్లాడారు. నిన్న జరిగిన సంఘటన గురించి అయితే కనుక ఆవిడని ఓదార్చారని చెప్పి కూడా హారిక మనతో చెప్తున్న పరిస్థితి కనబడుతుందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శివరామకృష్ణ, సాహిత్య బిగ్ టీవీ.